సార్ సార్ ఎందుకు కొడతారు సార్? అరే చెప్పకుండా కొడితే మిమ్మల్ని. అరే మాస్టర్ గురుగారు తీసుకురండి రా. ఎక్కడా ఏంటి ఎక్కడా ఏంటన్నా? రాయ్ నాటకాలొద్దు, మర్యాదగా ఇచ్చే. ఏమి ఇవ్వాలన్నా? రాయ్ నాకు అసలే ఓపిక తక్కువ, బీపీ ఎక్కువ. ఇక్కడే నేను చంపి పారదొప్పుతాను. ఇవ్వు. అది కాదన్నా, మీకేం కావాలో చెప్తేనే కదా నాకు తెలిసేది. మీకేం కావాలో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది మీకు? పట్టుకుంటారు దాన్ని. ఏంట్రా నాటకాలు దొప్పుతున్నావు? ఎవర్రా అదే? తను నీ బతుకు. కేసుని తీసుకొస్తారా? పంపించే. రే పంపించారా? ఓయ్ నువ్వు ఊరికి వెళ్ళిపో, నాకు చిన్న పనుంది, చూసుకుని వచ్చేస్తాను. డ్రైవర్ నుంచి బస్ స్టాప్ వరకు దింపేమన్నా? అన్న మన దగ్గర బండి ఉంటే డ్రైవర్ నుంచి పంపిస్తే బస్ స్టాప్ వరకు దింపేస్తాడు. పాపం ఆడపిల్ల కదా. లేవంట, బళ్ళు లేవంట. నువ్వు షేర్ ఆటోలో వెళ్ళిపోవే ప్లీజ్ ప్లీజ్. వెళ్ళిపోద్దన్నా మంచమ్మాయి పాపం. వెళ్ళిపో ప్లీజ్, వెళ్ళిపోద్దన్నా మంచమ్మాయి. ఇప్పుడు చెప్పండి అన్న, ప్రాబ్లం ఏంటి? అన్నా ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అన్న, ఒళ్ళంతా పులిసిపోతుంది. గంట నుంచి కొడితే నేను ఒళ్ళు పుచ్చిపోతే 2 రోజుల నుంచి కొట్టించుకుంటున్నాను. నా పరిస్థితి ఏంట్రా? అన్నా నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు ఉండి తెచ్చావో నేను అందుకే ఉన్నాను. నేను ఎందుకున్నానో నాకు తెలియదు కదా. నాకు తెలీదురా. వాళ్ళదేంట్రా? అన్నా అది మరి అంటే గుంటూరు నుంచి గోవాకి 2 బస్ టికెట్లు, 20 బీర్లు, 5 బిర్యానీ ప్యాకెట్లు, ఆటో ఛార్జ్లు, నిరోధ్ ప్యాకెట్లు, రూమ్ రెంట్లు తీసేగా మిగిలిన 4,67,934 రూపాయలు అన్న. అంతేనా? బీపీ తెప్పించు, కాల్చి పారదొప్పుతా. అన్నా గుర్తొచ్చిందన్నా, 25,000 ఖర్చు అన్న. 4,70,000 అలాగే ఉన్నా. ఇచ్చేస్తాను. డబ్బా ఎదురా? డబ్బానా? డబ్బా ఏంటి సార్? రై సొల్లు నా కొడకలారా, నేను 3 లెక్క పెట్టే లోపల డబ్బా ఎక్కడుందో చెప్పకపోతే తలకాయలు పుచ్చకెల్లా పేలిపోతాయి. అన్న ఒక నిమిషం. ఓ మీకు కావాల్సింది డబ్బా, బ్యాగ్ కాదు. మధ్యలో బ్యాగ్ కూడా ఏంట్రా? మీకు కావాల్సింది బ్యాగ్ కాదా, డబ్బానా సార్? చెవిటి నా కొడకలారా, డబ్బా అంటే బ్యాగ్ అంటారేంట్రా? సార్ మీకు అందరికి ఫ్యూజులు ఎగిరిపోయే విషయం అని చెప్పనా? చెప్తున్నా. మీరు తప్పు మనుషులు ఎత్తుకొచ్చారు. తప్పు మనుషులేంటి? డబ్బా దొబ్బేసింది మీరే కదరా? సార్ ఆ డబ్బా గురించి మాకేం తెలియదు సార్. మాదంతా చిల్లర కొట్టాడు సార్, మాకేం తెలియదు సార్. రాయ్ అని తీసుకురండి. నిన్నెక్కడో చూసినట్టుంది అబ్బాయి. అవును, ఎక్కడో చూసాము. ఈ బ్యాగ్లో నుంచి కొట్టేసిన డబ్బా గురించే నేను అడిగేది. గుర్తొచ్చింది. నువ్వు ఆ రోజు బైక్ మీద వచ్చావు కదా. అబ్బో నువ్వు మామూలు రచ్చ చేయలేదు ఆ రోజు అమ్మాయితో. ఏం లేదన్నా, నువ్వు మరీ చెప్తావు. నువ్వు మంచి రొమాంటిక్ బాయ్ కదా. ఇవన్నీ కామన్ అన్న. అబ్బో ఆ రోజు మేము చూసాను లేవాయ్. నువ్వు మరీనన్నా. అవ్వండి. ఏంట్రా ఇది? ఏంటిది? పోనీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన పనేంటి? నీ అయ్యా ఇప్పటికైనా చెప్పి తప్పించుకోండి డబ్బా ఎక్కడ ఉందో. ఏ డబ్బా సార్? రై ముగ్గురి చిత్త కొట్టండి. ఈ డబ్బా మరి మీ దగ్గరే పెట్టుకుని మమ్మల్ని అడుగుతారేంటి సార్? ఈ డబ్బా అంటే ఈ డబ్బా కాదు, ఇలాంటిది ఇంకో డబ్బా. ప్రతి మెడికల్ షాప్ లోని దొరుకుతుంది సార్ వెనిలా ఫ్లేవర్. అప్పట్లో అయితే 2 కొంటే 1 ఫ్రీ అనే ఆఫర్ కూడా ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. 2 కొంటే 1 ఫ్రీయా? మెడికల్ షాప్ లో దొరుకుతుందా? ఈ డబ్బా విలువ ఎంతో తెలుసురా నీకు? 55 రూపీస్. చెప్తున్నా కొడక, దీని విలువ 1 కోటి రూపాయలు. 1 కోటి రూపాయలా? ఊరుకోండి సార్, 1 కోటి రూపాయల డబ్బా అయితే మీరు జోకర్ గడికి ఎందుకు ఇస్తారు? నేను చెప్పినా లేదా ఈ అవలోగానికి వద్దని? అయినా ఇచ్చినావు. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మనం ఏమైనారా? అవలోగన్నమైనాం. ఓ బీర్ తాగుతావా? సలా ఉండాలా? ఇదిగో 100 తెచ్చుకోపో. 100నా? సరే.
రా కొట్టండ్రా నా కొడుకుని. నా దగ్గర ఉంది సార్, నా దగ్గర ఉంది సార్, నా దగ్గర ఉంది సార్. మన దగ్గర ఎక్కడ ఉందన్నా? నా దగ్గర ఉందిరా, ఉంది, మా ఇంట్లోనే ఉంది సార్. రాయ్ సరిగ్గా చూడు, ఇలాంటి కాల్షియం డబ్బాయేనా? అవును సార్, ఇలాంటి డబ్బానే మా ఇంట్లోనే పెట్టాను. రాయ్ అమ్మ నాన్న, నాకు తెలియకుండా ₹1,00,00,000 సరుకు దొబ్బేసి జంప్ అయిపోతావా? ఇది మోసం, దగా, కుట్ర. ఒరే ఎడ్డా కొడక, అందులో ₹1,00,00,000 సరుకున్న సంగతి నాకు ఇప్పుడే తెలిసిందిరా. ఆ సొల్లు కబుర్లన్నీ తమ్ముడిని కూడా చూడకుండా మోసం చేస్తావా? నువ్వు మాత్రం 5 లక్షలు తీసుకుని జంప్ అయిపోలే. అబ్బో దొబ్బేశాం మరి. 5 లక్షలు ఎక్కడ, ₹1,00,00,000 ఎక్కడ? సార్ నా మాటిని కాల్చిపడదు సార్, దరిద్రం. మీరా డబ్బా నా దగ్గర ఉంటే నన్ను ఎందుకు చంపుతారా సార్? వీడిని కాల్ చేయండి సార్, టప్పి మని. డ్రామాలు అయిపోయినాయి. డబ్బా ఎక్కడ? నా ఇంట్లో ఉంది సార్, గుంటూరులో. తేడా వచ్చిందో పోద్ది. నీకే? ఇద్దరిది. ఓ పదండ్రా. హలో, ఓయ్, ఎక్కడికి? ఏంది ఏంది? మీ మానాన్న మీరు వెళ్ళిపోతే మా కట్లో ఉడిపుతాడు. ఎవడు చెప్తాడు? రాయ్ మీరిద్దరు కొంచెం ఏమనుకోపోతే ఆ కట్లేపండ్రా. జీవితం గుంటూరు వచ్చినప్పటి నుంచి నువ్వేనా అన్నావు అనుకున్నాను. ₹1,00,00,000 అన్నా. ఏం ₹1,00,00,000 రా నా పిండాకుడు? అసలు ఆ డబ్బా గురించి నాకు తెలియదురా మగడా అంటుంటే. అవునవును, తెలియకుండా దొబ్బేసావు మరి ₹1,00,00,000. రాయ్ ఏంట్రా ఇది? మీరు రొమాన్స్లు ఏంట్రా? పెళ్లి చేసుకోండి రా, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. పదండి.